నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేసేటువంటి రైతులు ముఖ్యంగా నాటు వేసిన 30 రోజుల నుంచి 60 రోజులకు ఉన్నటువంటి వరి పంటలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి కొంతమంది ముందస్తు సాగు చేశారు, కొంతమంది లేట్గా సాగు చేసినారు. కాబట్టి ముఖ్యంగా ఈ వారం నుంచి అధిక వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి చాలా ప్రాంతాల్లో మనం నీళ్ళ మొదల దగ్గర గమనించినప్పుడు సిఫారసు మేర కన్నా నత్రజని ఎక్కువ వేసినప్పుడు మనకు ప్రధానంగా వచ్చేటువంటి ఖరీఫ్లో చూసుకుంటే పాంపొడ తెగులు. ఇప్పటికే మనకి ఇది నాటేసి 60 రోజులు అయింది, ఆల్రెడీ ఇప్పటికీ ఇలా డ్యామేజ్ అయింది. ఈ పాంపొడ తెగులు కనుక వస్తే మనకి ప్రధానంగా మనకు కంకి బయటకు వచ్చిన తర్వాత గింజమచ్చ రావడం, కంకి బయటకు వచ్చిన తర్వాత చేను మీద పడిపోవడం, ఇట్లా రకరకాల ఈ యొక్క పాంపొడ తెగులతోటి తీవ్రమైనటువంటి నష్టం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తించిన వెంటనే నాటు వేసిన 30 నుంచి 45 రోజులకు అయితే మార్కెట్లో దొరికేటువంటి అత్యంత నాణ్యత ఉన్నటువంటి మందులు కనుక చూసుకుంటే మనకు వెల్లామైసిన్ 1 లీటర్ నీటికి 2 ml మనకు మొక్క తడిసే విధంగా పిచికారి చేసుకోవాలి. ఒకవేళ అందుబాటులో లేకపోయేది ఉన్నట్టు ఏదుంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే BASF కంపెనీ అత్యంత పరిశోధన చేసి తీసినటువంటి రకం కనుక చూసుకుంటే మేబ్లీ అనేటువంటి మనకు తెగులు మందు, ఇది ఎకరానికి 120 ml లేదా ఇంకా హెక్సాకోనోజల్ అయితే 1 లీటర్ నీటికి 2 ml ఎకరానికి 400 ml. ఇందులో మూడిట్లో ఏదో ఒకటి అందుబాటులో ఉన్నటువంటిది 45 రోజులు కనుక పిచికారి చేసుకుంటే మనకు ప్రధానంగా వచ్చేటువంటి పాంపొడ తెగుల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా వేరే కనుక ఎక్కువ ఉంటే కంకి బయటకు వచ్చే ముందు కనుక మనకు కనబడుతూ ఉంటే అప్పుడప్పుడే బిరిపెట్టకు వచ్చి ఉంటే మార్కెట్లో దొరికేటువంటి తెగులు మందు చూసుకుంటే అజాక్సోబిన్, టెబ్కానజల్ అనేటువంటి మూల పదార్థం ఎకరానికి 300 ml ఇది మనం మొక్క తడిసే విధంగా స్ప్రే చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ట్రైఫ్లాసోబిన్, టెబ్కానజల్ అనేటువంటి మూల పదార్థం అయితే మనకు 0.8 grams అంటే ఎకరానికి 160 గ్రాములు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక కొట్టుకుంటే మనకు పాంపొడ తెగుల నుంచి కాండంకుల నుంచి చాలా సమర్థవంతంగా పనిచేసి మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన వరి పరిశ్రమ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, తెగుళ్ళ శాస్త్రవేత్తలు చెప్పినటువంటిది. సిఫారసు మేరకు మనం నత్రజని వేయకుండా ఈ మనం చెప్పినటువంటి మందులు మార్చి కొట్టుకుంటే మనకు ఈ యొక్క పాంపొడ తెగుల నుంచి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేసేటువంటి రైతులు ముఖ్యంగా నాటు వేసిన 30 రోజుల నుంచి 60 రోజులకు ఉన్నటువంటి వరి పంటలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కొంతమంది ముందస్తు సాగు చేశారు, కొంతమంది లేట్గా సాగు చేసినారు. కాబట్టి ముఖ్యంగా ఈ వారం నుంచి అధిక వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి చాలా ప్రాంతాల్లో మనం నీళ్ళ మొదల దగ్గర గమనించినప్పుడు సిఫారసు మేర కన్నా నత్రజని